ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 30వ వచనం. యెహోవా మనలను విడిపించును. రాజైన హిజ్కియా అశ్షూరుల రాజైనటువంటి సన్హెరీబ్ తన మీదకు యుద్ధమునకు వచ్చాడు. ఆ దినాల్లో అశ్షూరులు బహుబలవంతులైన రాజులుగా ఉండి, అశ్షూరు సైన్యము ఎక్కడికి వెళ్ళినా వారికి అపజయము కలుగకుండా దేశాలన్నిటినీ ఆక్రమించుకుంటూ వచ్చారు. వారు అలాగనే యూదుల రాజైనటువంటి యూదా దేశం మీదకును, యూదుల రాజైన హిజ్కియా మీదకును వారు యుద్ధమునకు వచ్చారు. అశ్షూరి రాజు యొక్క సైన్యము దేవుని ప్రజలను వారు హేళనగా మాట్లాడుతూ, మా చేతిలో నుండి మిమ్మలను ఎవ్వరు కాపాడరు అని హేళన చేశారు. దేవుడు వాగ్దానం చేసి వారు హిజ్కియా మీదకు రారని, ఒక్క బాణమైనను ప్రయోగించకుండా వారు లయమైపోతారని అతడు చెప్పాడు. ఆ మాటలని ప్రజలతో అతడు తెలియచేస్తూ ఇక్కడ అన్నాడు, దేవుడు మనలను విడిపించును అని అన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, అశ్షూరీయులను తుత్తినీయులుగా చేసి తన ప్రజల ఎదుట నుండి వారిని పారదోలినాడు. దేవుడు శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించువాడు. దేవుడు మనలను దరిద్రతల నుండి విడిపించువాడు. దేవుడు మనలను వ్యాధి నుండి విడిపించువాడు. మహా సైన్యము తన మీదకొచ్చిన దేవుడు తనను విడిపించునన్న నమ్మకము హిజ్కియాకు కలిగినట్లుగా మీ జీవితంలో నిన్ను కమ్ముకున్నటువంటి దరిద్రత, పేదరికము పోవాలంటే దేవుడు నిన్ను విడిపించునన్న నమ్మకము, విశ్వాసము కలిగి ఉండండి. నీ ఆరోగ్యము క్షీణించుచున్నది, ఇహ నీవు బ్రతుకుట అసాధ్యమని వైద్యులు ఒకవేళ మీతో చెప్పారా? దేవుడు నిన్ను తప్పకుండా విడిపించును. నీ వ్యాధి నీలో నుండి వెళ్ళును. తీరని నీ అవయవాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు, తీరని తలపోటు, అనేకమైనటువంటి వ్యాధి బాధలు ఏమున్నను వాటన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించును. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుతుంది. ఇప్పుడే ఆయన మిమ్మును విడిపించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీకు వందనాలు. శత్రువుల చేతుల నుండి విడిపించినటువంటి వాడువు. ఈ లోకంలో బిడ్డలు అనేక సమస్యలు వారిని కమ్ముకున్నప్పుడు ఎలా జీవించాలో, ఏమి చేయాలో తెలియక తడబడుచున్నారు. వారిని విడిపించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.